ఈ మహిళ సంతానం కోసం ఎన్నో పూజలు చేస్తుంది. అయితే ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ఒక మానవ రూపంలో భూమి మీదకు వస్తాడు. ఆ సమయంలో మానవ రూపంలో ఉన్న శివుడు మాట్లాడుతూ నీ భక్తికి ఆ పరమశివుడు మైమర్చిపోయాడని ఆమెతో చెప్తాడు. అయితే ఆ రోజు మౌనవ్రతం కారణంగా ఆమె సైగలతోనే అతనితో మాట్లాడుతుంది. అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత పరమశివుడు ఒక తాయెత్తు ఆమెకు ఇచ్చి తన భర్త చేతికి కట్టమని చెప్తాడు. దాంతో ఆమె సంతోషపడి తాయెత్తు తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏడాదికి ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. దాంతో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడతారు. ఇక ఆ పిల్లవాడు 5 ఏళ్ల వయసుకు రాగానే ఆ పరమశివుని భక్తునిగా పూజలు నిర్వహిస్తుంటాడు. ఈ విషయం నచ్చని ఆ పిల్లాడి తండ్రి తన బిడ్డను వ్యాయామశాల వద్దకు తీసుకొస్తాడు. అయితే ఆ చోట్లో కండలు తిరిగిన ఎంతో మంది వీరులు ఉంటారు. ఆ సమయంలో మంజునాథుడు మాట్లాడుతూ ఇకపై నువ్వు కళ్ళు మూసుకొని ఆ శివుని ధ్యానించకుండా కళ్ళు మూసుకొని కత్తి తిప్పడం నేర్చుకోమని చెప్తాడు. ఈ లోకంలో కత్తి పడితేనే బ్రతకగలమన్నట్టు మాట్లాడతాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ లోకం ఆ పరమశివుని కనుసైగల మీద నడుస్తున్నట్టు, కాబట్టి లోక వినాశం అనేది జరగడానికి వీల్లేదని చెప్తాడు. అలానే తను కత్తి పట్టే యుద్ధ విద్యలు నేర్చుకోనని తండ్రితో అంటాడు. ఆ మాటలకు మంజునాథుడు ఆశ్చర్యపోతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.